17వ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం లో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్ జట్టు ఢిల్లీ బౌలర్ల దాటికి 17.3 ఓవర్లలో 89 పరుగులకే కుప్పకూలింది. 90 పరుగుల స్వల్ప లక్ష్యంతో ఢిల్లీ జట్టు బ్యాటింగ్ ప్రారంభించగా కేవలం 8.5 ఓవర్స్ లో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్ రిషబ్ పంత్ అదరగొట్టాడు. కెప్టెన్ గా కీపర్ గా రాణించాడు. రోడ్డు ప్రమాదం కారణంగా సుమారు 15 నెలల పాటు రిషబ్ పంత్ క్రికెట్ కు దూరమైన విషయం తెలిసిందే. తాజాగా ఐపీఎల్ 2024 సీజన్ లో ఢిల్లీ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టి మైదానంలో దిగాడు. అయితే చాలా కాలం తర్వాత ఐపీఎల్ లో ఆడుతున్న పంత్ అందరి సందేహాలను పటాపంచలు చేస్తూ గతంలోలా బ్యాటింగ్, కీపింగ్, కెప్టెన్స్ లోనూ తన ప్రతిభను చాటుతున్నాడు. తాజాగా బుధవారం రాత్రి గుజరాత్ టైటన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో పంత్ అద్భుత ప్రతిభ కనబర్చాడు. కెప్టెన్ గా, వికెట్ కీపర్ గా గొప్ప నైపుణ్యం చూపించాడు. అతడి బౌలింగ్, ఫీల్డింగ్ వ్యూహాలు అద్భుతంగా పనిచేశాయి. వికెట్ల వెనుక పంత్ 2 చక్కటి క్యాచ్లు అందుకున్నాడు. అంతేకాదు ఒకే ఓవర్ లో ఇద్దరిని మెరుపు వేగంతో స్టాంపింగ్ చేసి ఔరా అనిపించాడు. 5వ ఓవర్ లో గుజరాత్ కీలక బ్యాట్ డేవిడ్ మిల్లర్ 2, ఇష్మాంత్ శర్మ బౌలింగ్ లో వికెట్లు వెనుకాల రిషబ్ పంత్ అద్భుత క్యాచ్ అందుకోవడంతో పెవిలియన్ బాట పట్టాడు. రిషబ్ పంత్ స్టాంప్ అవుట్ చేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన షారుఖ్ ఖాన్ ను రిషబ్ పంత్ తెలివిగా వెనక్కి పంపాడు. పంత్ మొదట స్టబ్స్ వేసిన వైడ్ డెలివరీలో క్యాచ్ కోసం అపీల్ చేశాడు. ఆపై బంతి వికెట్లను తాకడంతో స్మార్ట్ స్టంపింగ్ చేశాడు. పంత్ వికెట్లు వెనుకాల స్టంపింగ్ క్యాచ్ తీసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.